నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుకుంటూ ఎక్కడెక్కడో పోయి విదేశాలు వెళ్ళి ఎంతో కష్టపడి తినక ఎన్నో బాధలు పడుతూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలని చాలా మంది చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కానీ వీళ్ళు ఎంత పోరాటం చేసినా కూడా వీళ్ళకి డబ్బు పరంగా మనసుకి అభిమానం, డబ్బు లేకోకుండా ఉంటే వీళ్ళ మీద ఏ అభిమానం అనేది చూపించరు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి సాధించి కుటుంబాన్ని పైకి తెచ్చి తమ్ముళ్ళని అన్నల్ని చెల్లెల్ని కుటుంబాన్ని పైకి తెచ్చి వాళ్ళని సాది ఒక స్థాయిగా తెచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది అంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు. మీ దగ్గర డబ్బు లేదు అంటే నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టము ఇన్ని రోజులు పడ్డ బాధ బూడిదలో వేసిన పన్నీరు లాంటిది. ఆ విధంగా అయిపోతుంటుంది. కాబట్టి మరి మీ స్వార్థం గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడి యోగక్షేమాలు కోరుకొని వాళ్ళని అభివృద్ధిగా చేయాలి అని మీకు చాలా వరకు చాలా విధానాలుగా ఎన్నో విధానాలు కష్టపడుతుంటారు. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక లేకోకుండా దమ్మెడ ఆదాయం లేకోకుండా ఎన్నో సమస్యలు మీకు ఒకటి కాకపోతే ఇంకొకటి సమస్య మీద సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఈ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మనసుకి మానసికమైన ఇబ్బందులు, ఆందోళన, పండుకుంటే నిద్ర పట్టదు, పిచ్చి కలలు, పిచ్చి ఆలోచనలు, ఏమి చేయాలా అనేది అంతు పట్టదు. ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు. ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరుగుతుంటాయి. ఎవరు నమ్మినా వాళ్ళు నామం పెడుతుంటారు. లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వ్యాపార రంగంలో పెద్దగా అభివృద్ధిగా రావాల్సింది కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉంది. మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఆస్తులు కొనుగోలు చేయాల్సిన యోగం కూడా కనపడుతుంది. మరి భార్యాభర్తల మధ్యలో సంబంధాలు చాలా వరకు బాగుంటాయి. సినీ రాజకీయంలో కూడా ప్రముఖ వ్యక్తులకి బాగుంటుంది. శత్రువులతో చాలా వరకు విజయం కనబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడ వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మీ మీద కొన్ని గ్రహాలు అంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల మీరు అనుకున్న కార్యక్రమం చేతికాడకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంది. సాయం చేస్తాను అంటున్నారు కానీ మీ బంధుమిత్రులు మీకు లేనిపోయిన సికాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా వరకు చాలా మంది చాలా విధానాలుగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వల్ల మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో పూజలు చేస్తూ ఎన్ని చేసినా మీకు ఫలించుకోకుండా మీకు ఏ పని చేసినా సక్సెస్ కాకోకుండా అయిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిందే శ్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు పూజా బలం మీరు చేయండి. ఆమెని చేసేటప్పుడు రాత్రి వేళల్లోనే పూజించండి, పగులు పూజించొద్దండి. రాత్రి వేళల్లో పూజించి ఈ వారాహిని మాతకి 9 వారాల పాటు అష్టమి రోజున పూజా బలం చేసి ఆ పూజా బలంలో అక్కడ ఆ గుడిలో మనకి దగ్గరలో ఉండాల్సిన గుడి ఏ గుడైనా కానీ అక్కడ ఇది వారాహిని మాత గుళ్ళోనే మిరపకాయ దండ తర్వాత పసుపు కొమ్ములతో మాల వేసి అమ్మవారికి వేస్తారు. కాబట్టి ఆ మాల మీరు వేసి ఆ అమ్మవారిని మీరు పూజించండి.
తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందనేది జాతక పరిష్కరించి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.